హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో టమాటో పచ్చి బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను అయితే నేను వేసుకుంటున్నానండి. టమాటో తినే వారిని బట్టి ఉంటుంది, అది మీ చాయిస్. కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టమాటాల మీద మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి టమాటాలు బాగా వేగి ఆయిల్ పైకి తేలినట్లు కనిపిస్తుంది. అప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ సీజన్లో దొరికే ఫ్రెష్ గ్రీన్ పీస్ యూస్ చేసుకుంటున్నానండి. మీకు ఫ్రోజన్ దొరికితే వాటితో కూడా ట్రై చేయొచ్చు. టమాటాకు బదులుగా ఆలు కూడా ట్రై చేయొచ్చండి. మీరు ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారు కదండి, టమాటా బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ గ్రీన్ పీస్ కదండి, కొంచెం వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ధనియా పౌడరు, గరం మసాలా, చిల్లీ పౌడర్ వేసి బాగా వేయించాలండి. ఇలా బాగా వేగిన ఈ మిశ్రమంలో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం. 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కర్రీ దగ్గర అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ టమాటో గ్రీన్ పీస్ కర్రీ రెడీ. అన్నం చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.